భారతదేశానికి సంబంధించి కొత్త ఆయుధాల మీద మాత్రం సీరియస్‌గా దృష్టి పెట్టారన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ప్రాజెక్ట్ 77 ఇది తాజా అంశం. అణుశక్తితో నడుస్తూ భీకర దాడులు చేసే 2 జలాంతర్గాముల అభివృద్ధికి ఇప్పుడు భారతదేశం ఓకే చేసింది. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొత్తగా చేసేవన్నీ కూడా ఇతర దేశాలతో టైఅప్ అయ్యి కూడా, అంటే మనమే సొంత తయారీ, ఇతర దేశాల నుంచి కొండం కాకుండా మన దేశంలో తయారీ అవ్వాలి, డైరెక్ట్గా మనం తయారు చేయడం, లేదంటే ఇతర దేశాల కంపెనీలతో కలిపి జాయింట్ వెంచర్ ఇండియాలోనే చేయటం. ఆయుధాలకు సంబంధించి ఇదే కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఎల్ఎన్టీ దీంట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అటాక్ జలాంతర్గాముల నుంచి బ్రహ్మోస్తో దాడులు చేసే సామర్థ్యంతో పాటు భవిష్యత్తులో హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా వీటికి అమర్చి దాడులు చేయడానికి అనుగుణంగా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించింది. దీంతో భారతదేశం సముద్ర దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచడానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అడుగుకి అవసరమైనటువంటి ఆయుధాలని ముందుకు తెచ్చింది.